ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఎంత గొప్పవాడండి. ఎందుకంటే మన పరిస్థితులను గమనిస్తూ ఉంటాడు. మన బాధలను, మన యొక్క అక్కరలను, కొరతలను చూచేవాడిగా ఉంటాడు. చూడడమే కాదండి, మనకు సహాయం చేసేవాడు. నీ నివాస స్థలములను వర్ధిల్లజేస్తానని స్పష్టంగా ఈ సమయాన మనందరితో మాట్లాడుచున్నాడు. ప్రియులారా, ఈనాడు మన కుటుంబాలలో ఆశీర్వాదములు లేక, మన పనులలో అభివృద్ధి పొందుకోలేక, ఎంత చదివినా ఉద్యోగాలు రాని స్థితిలో, ఎంత కష్టపడి పనిచేసినా వ్యాపారాలలో ఫలింపు లేక, ప్రమోషన్స్ పొందుకోలేక, కుటుంబంలో ఆర్థిక స్థితి మెరుగుపడక, ఇంట్లో వారంతా పదే పదే అనారోగ్యాలకు గురవుతూ, పిల్లలు చెప్పిన మాట వినక వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, కుటుంబంగా దేవునిని స్తుతించక, ప్రార్థించకుండా, ఆత్మీయ జీవితంలో పతనమైన స్థితులు, ఆత్మీయంగా దేవునికి నచ్చినట్లు జీవించలేకపోతున్నాము. కుటుంబంతో కలిసి ఆయన సన్నిధికి వెళ్ళలేని వారిమిగా, ఈ లోకంలో ఫలములు పొందుకోలేని కుటుంబాలుగా మనం జీవిస్తున్నామండి. సంతోషముండదు, హృదయంలో నెమ్మది, సమాధానం కోల్పోతాము. ఎప్పుడు చూచినా దుఃఖం, వేదన, మనసులో ఎన్నో కలవరాలు. ప్రియులారా, ఇలా చెబుతూ పోతే కుటుంబంలో దేవుని దయ లేకుండా పోతుంది. కారణం, దేవుడు మన యందు శ్రద్ధ నిలపడం లేదు. ఎందుకంటే ఆయన మనల్ని పాపం నుండి రక్షించి తన రక్తంతో కడిగి నీతిమంతునిగా, నీతిమంతురాలిగా చేశాక మనం ఆయనకు నచ్చకుండా ఈ లోకంలో మన ఇష్టాలను, మన యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ జీవిస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు యోబు కుటుంబం మీద శ్రద్ధ నిలిపాడు. యోబును అంతలంతలుగా ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించాడు. కొద్ది స్థితి నుండి మహా అభివృద్ధి పొందేంతగా దీవించినాడు. యోబు కుటుంబం చుట్టూ కంచెనుంచాడు. ఎంతో భద్రంగా యోబు కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు. మరి దేవుడు అంతగా యోబు కుటుంబం మీద శ్రద్ధ ఉంచడానికి కారణమేమిటంటే, యోబు దేవుని దృష్టికి యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమంతటినీ విసర్జించినాడు. ప్రతి దినమూ ఉదయకాలమే అరుణోదయమున లేచి తన పిల్లలను కూడా లేపి కుటుంబమంతా దేవునికి దహన బలి అర్పించేవారు, అంటే ప్రార్థించేవారండి. యోబు నిత్యము అలాగుననే చెయ్యుచూ ఉండేవాడండి. యోబు తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. చూశారా ప్రియులారా, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చెయ్యక మానడండి. ఆ దేవాది దేవుడు ఆత్మీయంగా అభివృద్ధి పరిచేవాడు. అలాగే శారీరకంగా ఈ లోకంలో జీవించేలా అభివృద్ధి పరిచేవాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ముందుగా మనం ఆత్మీయ ఆశీర్వాదముల కొరకు ప్రయాసపడాలి. ప్రతిరోజు ఉదయకాలమే, ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే, ఏ పని చెయ్యకుండా, ఎవరితో మాట్లాడకుండా దేవునిని వెదికే వారిమిగా ఉండాలండి. ఆయనను స్తుతించాలి. యోబు ఈ విధంగానే చేశాడు. ప్రియులారా, ఆ దేవాది దేవుని ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. సాతానుడు యోబును శోధించాలని, శ్రమల పాలు చెయ్యాలని, కష్టాలకు అప్పగించాలని ప్రతిరోజు ఎంతో ప్రయత్నించేవాడు. కానీ యోబు ఇంటి చుట్టూ ఏమి ఉందంటే దేవుని కంచె ఉంది, ప్రార్థన అనే కంచె ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ స్థితి కొద్దిగా ఉన్నదేమో, అభివృద్ధి లేదేమో, అలాగే నువ్వు ఆత్మీయంగా ఎదగలేదేమో. అయితే నువ్వు దేవుని యొద్ద నీ పాపస్థితినంతటిని ఒప్పుకొని ఆయన దృష్టికి యథార్థంగా జీవిస్తే నీ జీవితంలో కూడా మేలులు చేసేవాడిగా ఉంటాడు. మన దేవుడు యథార్థవంతులను ప్రేమించేవాడండి. వారి యందు శ్రద్ధ నిలిపి వర్ధిల్ల చేసేవాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం ఉద్యోగంలో వర్ధిల్లాలన్నా, మనం చేసే వ్యాపారంలో వర్ధిల్లాలన్నా, ఆత్మీయంగా వర్ధిల్లాలన్నా, జీవితంలో వర్ధిల్లాలన్నా మన పాపపు స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టే గుణం ఉండాలి మనలో. ఆ దేవుడు యథార్థవంతులను వర్ధిల్ల చేసేవాడు, వారిని సరియైన మార్గంలో నడిపించేవాడు. ఈనాడు మన మార్గాలను సరళంగా చేసేవాడండి. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నీ మార్గాలన్నిటినీ దేవుడు సరళం చెయ్యబోతున్నాడు. నువ్వు ఉద్యోగ ప్రయత్నానికి వెళ్తున్నావా? వ్యాపారం చెయ్యడానికి వెళ్తున్నావా? వేరే దేశం లేక రాష్ట్రం ప్రయాణమై వెళ్తున్నావా? వ్యాపారం స్టార్ట్ చెయ్యాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావేమో. ఇల్లు కొనాలని, ఇల్లు అమ్మాలని, నీ పిల్లల వివాహ సంబంధం కొరకై వెళ్తున్నావా? లోన్స్కి అప్లై చెయ్యాలని వెళ్తున్నావా? టెస్టులు చేయించుకోవడానికి వెళ్తున్నావా? సేవకు వెళ్తున్నావా? లేదా దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్తున్నావా? పరిచర్య చేయడానికి వెళ్తున్నావా? ఇలా నువ్వు ఏదైనా ఉపయోగపడే పనికై, మంచి పనికై నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే నీ మార్గాలలో ఉన్న ఆటంకాలను, అడ్డులను తొలగించి నీ మార్గం సరళం చేసి నిన్ను వర్ధిల్ల చేస్తాడండి ఆ దేవుడు. ప్రియ విశ్వాసి, ఆ దేవునికి మన జీవితంలో ఏదైనా చెయ్యగలిగే శక్తి ఉందండి. కష్టమైనదంటూ, చెయ్యలేని పనులంటూ ఏమీ లేవు. ఆయనకు అన్నీ సాధ్యమే. కాబట్టి ప్రియ విశ్వాసి, ఈనాడు నీ స్థితిని మార్చేది ఆ దేవాది దేవుడు మాత్రమే. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతానంటున్నాడు. ఎప్పుడంటే నువ్వు ఆయనకు ప్రార్థించినప్పుడు, యథార్థవంతునిగా, నీతిమంతునిగా జీవిస్తే అప్పుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా, నీ విశ్వాస జీవితానికి తగినట్లుగా నీ నివాస స్థలములను, నీ ఉద్యోగ స్థలమును, నీ వ్యాపారాన్ని వర్ధిల్ల చేస్తాడండి. నీకు కలిగిన సమస్తమును ఆయన అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మా యందు శ్రద్ధ నిలిపే దేవుడోగా, మమ్మును దృష్టించే దేవుడోగా, మా ఎడల ఉన్నత కార్యాలు చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈనాడు మా యథార్థ జీవితానికి, మా నీతి జీవితానికి, భక్తి జీవితానికి తగినట్లుగా మా ఎడల అద్భుతాలు చేసే దేవుడోగా, మమ్మను వర్ధిల్ల చేసే దేవుడోగా, మా పట్ల ఉన్నతమైన కార్యాలు జరిగించే దేవుడవుగా ఉన్నందుకు మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈనాడు దేవా, ఏ పని చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మీ చిత్తము, మీ సహాయం లేకపోతే మేమేమీ పొందలేము దేవా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా ప్రయత్నాల్ని మీరు దీవించండి దేవా. మీరే మమ్మను అత్యధికంగా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ లోకంలో నీ బిడ్డల జీవితాలలో ఏదైనా కార్యం చేసే శక్తి మీకుంది దేవా. మీ గొప్పతనాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ శక్తి సామర్థ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, నీ ప్రియ బిడ్డలందరి జీవితాలలో మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా. అత్యధికంగా వారిని ఆశీర్వదించండి దేవా. మీ మెండైన మేలుల చేత ప్రతి బిడ్డ కుటుంబాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల పట్ల మీరే మేలులు, ఉపకారములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, విడిపోయిన భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కలహాలు తొలగించి మరలా వారి కుటుంబం కట్టబడుటకు సహాయం చెయ్యండి. భార్యాభర్తల మధ్య ఉండే శోధకుణ్ణి మీరు సంపూర్ణంగా పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, క్రైస్తవ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేసే వారిని, సంఘాలను మీరు రక్షించండి, భద్రపరచండి. రకరకాల భయాల నుండి, హింసల నుండి, అల్లర్ల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకులను, సేవకుల కుటుంబాలను, వారి సంఘాల మీద మీ పరలోక ఆశీర్వాదములు పంపండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. కుటుంబంలో ఉండే అక్కరల కొరతను మీరు తీర్చండి ప్రవ్వా. అయ్యా, నీ సేవ చేసే బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. ఎవరైతే ప్రవ్వా రోగం చేత బాధింపబడుచున్నారో అయ్యా, ఇప్పుడే వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మిమ్మల్ని సేవించే బిడ్డల జీవితాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఇల్లు లేక బాధపడే బిడ్డలుంటున్నారు దేవా.
తగిన సమయంలో సొంత గృహాలను మీరే వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, ఇండ్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ భూములు అమ్మాలని కొనాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా బిడ్డలైన వారందరికీ మీరు తోడయ్యుండండి దేవా. వారిని మీరు దీవించండి దేవా. రకరకాల మోసాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజు దేవా మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డల్ని మీరు బ్లెస్ చేయండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి. బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలకి దీర్ఘాయుష్ను అనుగ్రహించండి దేవా. ఎవరైతే వివాహాలు జరగలేదని బాధపడుచున్నారో, ఆలస్యం అవుతున్నాయని కృంగిపోతున్నారో అట్టి బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు తండ్రి, అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంకా ఎందరైతే మిమ్మును వారి హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించలేదో అయ్యా, అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. హృదయం మార్చుకొని వారిని మీరు మార్చండి దేవా. పాప క్షమాపణ పొందుకొని, పాపం నుండి విడుదల పొందుకొని మీ బిడ్డలుగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు కేసులతో బాధపడే వారిని మీరు దృష్టించండి దేవా. రకరకాల కేసులలో నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న వారిని మీరు లేవనెత్తండి దేవా. యేసు నామంలో ఆ యొక్క ప్రతి కోర్టు కేసు కొట్టివేయబడులాగున మీరే సహాయం చెయ్యండి తండ్రి. కార్యం చెయ్యండి దేవా. ఇరుకులలో ఇబ్బందులలో ఉన్న వారికి గొప్ప విడుదలనివ్వండి దేవా. రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డలందరికీ మీరే స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని, సాతాను బంధకాల మధ్య నలిగిపోతున్న వారిని మీరే సంపూర్ణంగా విడిపించండి దేవా. ఈ సమయాన ప్రవ్వా ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. వారికి శ్రేష్టమైన ఉద్యోగాలు ఇవ్వండి దేవా. అయ్యా, ఉద్యోగాలు చేసే వారందరినీ వారి పనులలో హెచ్చించమని, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో అందులో నూరంతల ఫలములను వారికి దయచేయండి ప్రవ్వా. అప్పుల భారాల నుండి బిడ్డలు తొలగిపోవాలి దేవా. ఆర్థికంగా ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలి దేవా. మానసికంగా కృంగిపోతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఒంటరిగా జీవిస్తున్న వారిని మీరు రక్షించండి, విడిపించండి దేవా. అయ్యా, కుటుంబ పరిస్థితుల నుండి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి. విడిపోయిన భార్య భర్తలకు అయ్యా మీరే సఖ్యతను, సమాధానం అనుగ్రహించి మరలా వారి కుటుంబం కట్టబడులాగున మీరే సహాయం చెయ్యండి. భార్య భర్తల మధ్య ఉండే శోధకుడిని మీరు తొలగించండి, పారదోలండి ప్రవ్వా. అయ్యా, క్రైస్తవ బిడ్డలను, పరిచర్య చేసే వారిని, సంఘాలను మీరు రక్షించండి, భద్రపరచండి దేవా. రకరకాల భయాల నుండి, హింసల నుండి, అల్లర్ల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. సేవకుల కుటుంబాలకు, వారి సంఘాల మీద మీ పరలోక ఆశీర్వాదములను పంపండి దేవా. వారి బిడ్డల్ని దీవించండి. కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి అయ్యా. మీ సేవ చేసే బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. ఈ సమయాన ఎవరైతే రోగం చేత బాధింపబడుచున్నారో ఇప్పుడే వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మిమ్మల్ని సేవించే బిడ్డల జీవితాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు తీర్చండి దేవా. ఇండ్లు లేక బాధపడే బిడ్డలందరికీ తగిన సమయంలో సొంత గృహాలను అనుగ్రహించి బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా ఇండ్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ భూములు, పంట పొలాలు, వస్తువులు, ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడయ్యుండండి దేవా. బిడ్డల్ని మీరు దీవించండి దేవా. మోసాల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలందరినీ మీరు బ్లెస్ చేయండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలకు దీర్ఘాయుష్నివ్వండి దేవా. అయ్యా, మా భారతదేశాన్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని, ప్రతి బిడ్డను మీరు రక్షించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ భద్రపరచండి, కాపాడండి తండ్రి. రకరకాల స్థలాలలో పరిచర్య బహుగా జరగబడులాగున మీరు సహాయం చెయ్యండి దేవా. ఎవరైతే వివాహాలు జరగలేదని, వివాహాలు జరగడం ఆలస్యం అవుతున్నాయని ఈ సమయాన బాధపడుతున్నారో అట్టి వారందరి బాధల్ని మీరు తీర్చండి దేవా. ఈ దినమున ప్రియులు చెయ్యబోయే ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడవు తండ్రి, దయచేసి నీ బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మిమ్మును వారి హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించలేదో, హృదయం మార్చుకోలేదో, ఇంకా పాపంలోనే జీవిస్తున్నారో అలాంటి వారందరినీ గొప్ప రక్షణలోకి నడిపించమని, మిమ్మును సేవించ
జీవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, ఎందరైతే ఈ సమయాన కష్టంలో, దుఃఖంలో, బాధలో, వేదల్లో ఉండి మీకు మొరపెడుతున్నారో అలాంటి ప్రియుల మొరలను మీరు ఆలకించండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డ వారి కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబాలుగా, వర్ధిల్లే కుటుంబాలుగా ఉండుటకు మీరే సహాయం చెయ్యండి దేవా. ఈ సమయాన దేవా, ఇతర దేశాలలో చదువుకుంటున్న బిడ్డల్ని, ఇతర దేశాలలో ఉద్యోగం చేస్తున్న వారిని మీరు దీవించండి దేవా. కుటుంబంలో ఉంటున్నా, ఒంటరిగా ఉంటున్నా మీరే వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన సంతోషం, సమాధానం లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేని కుటుంబాలను రక్షణలోకి నడిపించండి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మ కార్యాలు యందు ఆసక్తి కలిగి జీవించే వారిగా బిడ్డలందరినీ సిద్ధపరచండి ప్రభువా. ఆత్మీయంగా, భౌతికంగా దీవించే శక్తి కలిగిన దేవుడో మీరే తండ్రి. ఈ సమయాన దేవా, నీ బిడ్డలందరి మీదికి మీ పరలోకపు ఆశీర్వాదములను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ అన్ని విషయాలలో హెచ్చించండి దేవా. వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కాపాడండి. సహోదరి సహోదరుల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, నీ ప్రియ బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. వారి కష్టాలను, శ్రమలను, బాధలను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరి జీవితాల్లో మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఉండే వేదన, బాధలు, చింతలు సంపూర్ణంగా తొలగించండి దేవా. అయ్యా, మీ పాదాల వద్దకు వచ్చి మీకు మొరుపెడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరే ఆశ్చర్య కార్యాలను జరిగించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ శ్రేష్టమైన చక్కటి వాగ్దానాన్ని మా అందరి జీవితాల్లో మీరే నెరవేర్చమని, మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి, కాచి, కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.